కాంగ్రెస్ పార్టీది తెలంగాణ వాదం కాదని కాంగ్రెస్ వాదమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజెట్ ఇవ్వడం దారుణమన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకుంటామని తెలిపారు. జీవో ఇస్తేనే ప్రాణత్యాగాలు చేసిన వారి విగ్రహాలు పెడతామా అని ప్రశ్నించారు. ఉద్యమంలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జీవో ఇస్తేనే భారతమాత విగ్రహాలు పెట్టుకుంటామా అని నిలదీశారు. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి జీవో ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలే తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. తల్లి రూపును మారుస్తామని చెప్పినారు. ఎట్లా మారుస్తారండి? ఎందుకు మారుస్తారు? అసలు ఇవాళ అనేకమైన విగ్రహాలు దేశంలో ఉంటాయి. ఒక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. లేదు కదా, దేశభక్తితో పెట్టుకుంటాం. మరి దీన్ని కూడా అవమానించే రకంగా ఇవాళ ఒక కొత్త విగ్రహాన్ని పెట్టి, ఇగో ఈమెనే మీ తల్లి, మీరు ఇదే విగ్రహం పెట్టాలి, ఈ విగ్రహం తప్ప ఇంకో రకంగా ఈ విగ్రహాన్ని మార్చి పెడితే కేసులు పెడతామని చెప్పి బాజాప్తా గెజెట్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎన్నడూ భరతమాత మీద గెజెట్ ఇవ్వలే, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం తెలంగాణ తల్లి మీద గెజెట్ ఇవ్వడం అన్నది చాలా దారుణం, చాలా ఘోరాతి ఘోరమైన విషయం. మనం గమనించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా మరి కోరుతా ఉన్నా. అంటే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రాన్ని కోరుకునేటటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిండ్రో, ఏదైతే మాట్లాడినరో అవే ఇప్పుడు వీరు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక వింతవాదం, ఒక వితండవాదం, దానికి కాంగ్రెస్ వాదం అంటాం మేము, తెలంగాణ వాదం అనం. మీరు కాంగ్రెస్ వాదులు, మీరు తెలంగాణ వాదులు కాదు, ముమ్మాటికి కారు కాలేరు. మీకు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం తప్పితే